అందరికీ హాయ్ చెప్పచ్చు కదా. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఎంత ఆనందం అంటే, నేను MBA చదివినప్పుడు ఆనందపడలేదు, MA చదివినప్పుడు ఆనందపడలేదు, నేను LLB చదివినప్పుడు ఆనందపడలేదు, LLM చదివినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు. నేను ఆల్రెడీగా నా కాలేజ్ లైఫ్లోనే 2 గెట్ టుగెదర్లు అటెండ్ అయ్యాను. అందులో నేను 10th చదివాను. అయితే ఏదో 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 ఫస్ట్ థింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అని అంటారు కదా. 10th క్లాస్ జీవితంలోనే ఫస్ట్ ఎవరైనా సరే 10th దాటిన తర్వాత ఏ స్టేజ్ అయినా. కాబట్టి ఈ 10th ఈ స్టేజ్లోనే ఉన్నప్పుడు, ఈ ఫీలింగ్లో ఉన్నప్పుడు, ఇంకా ఏ ఫీలింగ్ వచ్చినా కూడా ఈ ఫీలింగ్ లో ఉన్నప్పుడు ఇక ఏ ఫీలింగ్ కూడా అంత అంజయ్యగా. నాకు బాగా డిసప్పాయింట్ చేసింది, సరదాగా చెప్తున్నాను, సీరియస్ గా తీసుకోండి. భాగ్యకి నా బాక్స్ లోని ఒక హాఫ్ రిలేషన్షిప్ ఆమె బ్రాండ్ నేను ఇచ్చేవాడిని. అన్నింటికీ మర్చిపోయింది భాగ్యంగా అనేసి ఫీలింగ్. తర్వాత బిందు మేడం, మీ పేరు మర్చిపోయింది, స్వప్న, గౌరీ నాకు క్లాస్కి క్వీన్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గౌరీని కలిసేవాడిని, ఎగ్జామ్ బాగా రాసేవాడిని అనేవాడిని. గౌరీ మర్చిపోయింది, చాలా మంది అని మర్చిపోయారు. మరి నా ఒడిలో వచ్చేసిందో తెలియదు, సంజయ్ ఏడిపించేవాడిని, సంజయ్ బాగా ఏడిపించేవాడిని. తర్వాత నాతోటి ఏ స్టేజ్లో ఉన్న తారకేష్ కానీ, తర్వాత నోకరాజు కానీ, నోకరాజు అయితే తన ఇంటికి తీసుకెళ్ళి ఒకసారి లంచ్ తినిపించాడు. నాకు తెలుసు నోకరాజు, ఏరా ఈరోజు ఆకలి కొట్టానంటే మమ్మీ డాడీ వెళ్ళిపోయారు ఆఫీస్కి ఏంట్రా. నేను పప్పరాజు సైకిల్ మీద వచ్చేవాడు. ఎవరితోటి నేను అందరితోటి సరదాగా ఉండేవాడిని, అందరికీ హాయ్ చెప్పేవాడిని. నా డ్యూటీ, నా పని ఏదో నేను చేసుకునేవాడిని. నేను ఇప్పుడు మీ అందరి దయ వల్ల, దేవుడు దయ వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిపోయింది. సో అమరావతిలో ఉన్న నన్ను ఈ గెట్ టుగెదర్కి ఏమో వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసేసారు ఒక 6 months కింద. సో మీకు ఒక అడ్వకేట్ ఉన్నాడు, మీ ఫ్రెండ్. సో మీకు మీ దగ్గర ఎప్పుడూ నేను ఫీజు తీసుకోను, మీ నవ్వు చాలా. ఇంకొక విషయం ఏంటంటే, చెప్తున్నాను. అయితే ఇంత ఏజ్ వచ్చింది కదా, ఈ ఏజ్ వచ్చింది కదా, నీకు మ్యారేజ్ అయ్యిందా అంటే నాకు ఎవరు పిల్లలు ఇవ్వలేదండి. నాకు పెళ్లి కాలేదండి. ఎందుకు పెళ్లి కాలేదంటే, ఇంట్లో సంబంధం చూసారు. నాకు కూడా అన్ని ఉన్నాయి, ఆరోతనం అంతా ల్యాక్ చేసుకోలేదు అనుకోండి, అన్నీ ఉన్నాయి, ఆరోతనం అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ లైఫ్ లోని 77 విడాకులు చేశాను. నాకు పెళ్లి కాలేదు, సంబంధం చూసారు కానీ నేనే వద్దాను. ఎందుకంటే ఆ అమ్మాయి అబ్బాయి మీద ఎంత పొట్ట చెప్పడం, ఆ అబ్బాయి అమ్మాయి మీద ఎంత పొట్ట చెప్పడం, రేపు పొద్దున నా లైఫ్ కూడా ఇలాగే ఖండం అయిపోతేమో బాబు, నాకు వద్దులేను అనేసి నేను ఏ మ్యారేజ్ చేసుకోకుండా ఒక ఆజన్మ బ్రహ్మచారిలాగా ఉండిపోతాను. నో ప్రాబ్లం. ఈ లైఫే నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ చదువుకున్న వాళ్ళందరూ అబ్రాడ్ సెటిల్ అయితే అనుకున్నాను, కానీ నా 10th క్లాస్ చదువుకున్న ఫ్రెండ్స్ చదువుకుంటారు. ఏ ఫ్రెండ్కి ఫోన్ చేసినా యుఎస్లో ఉన్నా, మాకు వీసాలు వచ్చేసాయి, ఇంకా అక్కడ అలాగే అక్కడే మీ మదర్ ఫాదర్ రిటైన్ అయ్యమంటారు, ఇంకా అక్కడ ఎందుకు ఉండిపోతాను, వచ్చి కదా. నా రిలేషన్షిప్లో నా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అబ్రాడ్ వెళ్ళిపోయినారు. బట్ నాకు ఇక్కడ దేవుడు పెట్టే
ఫుడ్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడే ఉంటాను, ఒక గవర్నమెంట్ లాయర్గా ఉన్నాను ఇక్కడ. సో మిమ్మల్ని చూసి నేను చాలా ఆనందంగా గాబరా మనసు కదా పరిగెట్టి వస్తే వీళ్ళందరూ నాకు కాళ్ళకి ఒక్కొక్కడు ఒక కూర్చో బొగ్గుగడైతే కానీ ఇక్కడ ఉన్నంత ఆనందం నేను అక్కడ కోర్టులో వెళ్తే ఎవరితో మాట్లాడి నాకు కోర్టులో నాకు నేమ్ ఏంటంటే శాడిస్ట్ గారు ఆడు ఎవరితో మాట్లాడు ఆడి ఇద్దరు కలిసి ఉంటాడు చూడలేడు విడదీసేస్తాడు. కానీ మీ దృష్టిలో మాత్రం నేను శాడిస్ట్ గాని కదా, ఆమె కమేడియన్. అందరికీ నేను ఒక బ్రహ్మానందం లాంటి భాగ్యకైనా ఎవరు మురళికైనా ఎవరు రామకృష్ణ గడికైనా నేను అందరితోటి ఉండేవాడు, అందరితోటి ఫోటో తీసుకున్నాను. భాగ్య చాలా టూ మచ్, ఎందుకంటే నువ్వు పార్షాలిటీగా చూపించావు, నేను చాలా ఫీల్ అయ్యాను. నీ ఫ్రెండ్స్ కదా, మీ కాదు కదా, ఫోన్ మీ ఫ్రెండ్స్ అనేసరికి పోలీసు తనకి బాగా తెలుసు అని నేను గుర్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటిది భగవంతుడు నాకు ఈ అవకాశం మీతో కల్పించాడు. చాలా చాలా ఆనందం. తారకేసుతో ఎక్కువగా ఉండుకొని నా జీవితానికి పెద్ద సున్నా పెట్టింది మా సుధాగడ్. ఆడు 10th క్లాస్ రాకముందు మా పై ఇంటిలో అద్దెకుంటున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.